గ్రామంలో జరిగిన సంఘటన సందర్భంగా హర్ష కుమార్ గారు నిరాదేశ చేస్తున్నారంటే తెలిసి ఉదయం రావాలనుకున్నానండి. లోపల గ్రామం వెళ్ళి పరిస్థితి వచ్చిన తర్వాత రిటర్న్లో వద్దామని భావించి ఇప్పుడు రావడం జరిగిందండి. గ్రామం వెళ్ళి చూశాను. కానీ బాధపడేది ఏంటంటే అండి, రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం సందర్భంగా గ్రామంలో దళితుల్ని బాధించడం అన్నది చాలా ఘోరం, అన్యాయం. వారు ఏ పాపం చేశారని ఈ విధంగా శిక్షిస్తున్నారో తెలియటం లేదు. వారి విగ్రహం చెరువు గట్టు మీదో లేకపోతే రోడ్డు మీద పెడితే మైలైపోద్దని భావం కల్పించుకోవడం దారుణం. ఈరోజు నేనైతే మా ఇంట్లోనే వారి విగ్రహం పెట్టుకున్నానండి. దామోదర్ సంజీవి గారి విగ్రహం కూడా తయారు చేయమని చెప్పేసి వడయార్ గారిని కోరాను. వారిని దళితులే కాదు అన్ని జాతుల వాళ్ళు కూడా గౌరవించాలి. అటువంటి మేధావి మన భారతదేశంలో పుట్టడం మన అదృష్టంగా భావించాలి తప్ప అంటరాని వారిగా వారిని ట్రీట్ చేయడం అనేది తప్పు. ఇది ఎవరి ఎస్టేట్లు కాదండి, ఎవరి పొలాల్లోనూ ఎవరి ఇంట్లోనూ పెట్టడం లేదు. పంచాయతీ సంబంధించిన స్థలాల్లో పెడుతున్నప్పుడు అడ్డుపడడం అన్నది విగ్రహాలు పెట్టడానికి అడ్డుపడడం అన్నది చాలా తప్పది. ఇతర నాయకుల యొక్క విగ్రహాలు ఉన్నాయి, ఎవరి లేని చోట పెడుతున్నారంటే ఉన్న చోట పెట్టుకోమని చెప్పడం ఒక రకం. కానీ ఇతరుల విగ్రహాలకి అక్కడ గౌరవం ఇవ్వటం, వీరు దళిత నాయకుడు కాబట్టి దళిత మహానుభావుడు కాబట్టి ఆ విగ్రహం పెట్టకూడదని అనే భావం కలగకూడదని అందరూ కలిసిమెలిసి ఉండాలని నేను ఆ గ్రామస్తులను కోరాను. అక్కడ ఇక్కడ కూడా ఆగానండి. ఇంకో విషయం ఏంటంటే అండి, చాలా పెద్దలు ఉన్న గ్రామం అని విన్నాను, పూర్తిగా వివరాలు తెలియదు నాకు. కానీ అభివృద్ధిలో మాత్రం చాలా చాలా వెనుకబడి ఉందండి. ఎప్పుడో పూర్వకాలం దళిత పేటలు ఎలా ఉన్నాయో అదే షేప్లో ఉన్నాయి తప్ప వారికి సరైన సౌకర్యాలు నాకైతే కనిపించలేదు. చాలా మంది అపర కోటేశ్వరులు ప్రముఖులు ఉన్నారని చెప్పుకుంటే విన్నాను అక్కడ. అది కూడా బాధాకరమే. ఇంకో ముఖ్యమైన విషయం, ఇది 2 నెలల క్రితమే ఈ గొడవ ప్రారంభమైనప్పుడు ముఖ్యమంత్రి గారు కలెక్టర్ గారిని ఎస్పీ గారిని పంపించి ఆ సమస్య పరిష్కారం చేయమని ఆర్డర్ వేసుకుంటే 2 గంటల్లో చేసినండి వాళ్ళు. ఇది జటిలం అయ్యే వరకు కూడా ముఖ్యమంత్రి గారు స్పందించకపోవడం అనేది బాధాకరం అండి. చీమ చితుక్కుమంటే అద్దె విమానాల్లో వెళ్ళిపోయి అక్కడ చూస్తుంటారే, ఈ సంఘటన వారి దృష్టికి రాకపోవడం ఈ వీరు చేసుకున్న పాపమో అనిపిస్తూ ఉంది. ఇతర చోట్లకి సమస్య వచ్చినప్పుడు అగమేఘాల మీద విమానాల్లో ప్రయాణం చేస్తారే, ఇటువంటి సమస్య వచ్చినప్పుడు అలాగే అగమేఘాల మీద ప్రయాణం చేసి సమస్యను పరిష్కారం చేసి ఉంటే రాష్ట్రంలో ఉన్న దళిత నాయకులు ఆ ప్రాంతానికి వచ్చి ఉండేవారు కాదు. వచ్చే పరిస్థితి ముఖ్యమంత్రి గారి యొక్క చేష్టల వల్ల రావటం జరుగుతుందండి. ఇతర నాయకులు పనేటని మన నాయకులు ప్రశ్నిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఎందుకు ప్రశ్నిస్తున్నారు? మీరు స్పందించకపోవడం వల్ల, మీ సిబ్బంది స్పందించకపోవడం వల్ల ఇతర చోట్ల నుంచి నాయకులు వస్తే తప్ప మీ నుంచి స్పందన కరువు అవుతుంది. అది ఏ మాత్రం మీ భావనకి మంచిది కాదు. మాట్లాడితే పాకిస్తాన్ మీద యుద్ధానికి పంపినట్టుగా పోలీసులు పంపించేసేసి నాయకులను హౌస్ అరెస్ట్ అంటాం, రోడ్లు దిగ్బంధం చేయడం కూడా ఏమాత్రం మంచిది కాదు. 2 నెలల నుంచి వాళ్ళకి తిండి కూడా కరువైపోయి సంఘ పరిష్కరణ వల్ల తిండి కూడా కరువైపోయి ఉందండి. బయట నుంచి వస్తుంటే రాని ఉన్న పరిస్థితి కూడా కలగజేస్తూ ఉన్నారు. ఈ పాకిస్తాన్ నుంచో బంగ్లాదేశ్ నుంచో ఇక్కడ వచ్చి ఇక్కడ వీళ్ళు ఏమీ
తప్పుడు పనులు చేయట్లేదే. వీళ్ళు భారతదేశ పౌరులు, భారతదేశంలో భాగస్థులు, వీళ్ళు ఆంధ్రప్రదేశ్ వాసులు అన్న సంగతి మర్చిపోవద్దు ముఖ్యమంత్రి గారు. మంచి పని కాదు. ఇష్యూ వచ్చినప్పుడు తక్షణం స్పందించి జటిలం అవ్వకుండా పరిష్కారం చేయమని మీ ద్వారా వారికి తెలియజేస్తాం.